కృష్ణకాంత్ గారు, నాగ్పూర్ వైలెన్స్‌కి సంబంధించి అంటే, ఆ వైలెన్స్ అనాలా? లేకపోతే అక్కడ ఏదైతే ఆ అలజడి అనాలా? మనం ఏ రకంగా చెప్పుకోవాలి? కానీ ఎవరైతే 'చావా' సినిమా ప్రేరణతోని ఇదంతా జరిగింది. మా మత గ్రంథాలను తగలబెట్టారు అంటూ ఏదైతే అక్కడ ఎవరైతే ఔరంగజేబ్ సమాధిని అక్కడి నుంచి తీసేయాలని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా 'చావా' సినిమా ప్రేరణతోని ఇది జరిగిందనుకోవచ్చా? లేకపోతే అసలు అక్కడ జరిగిన యథార్థ సిట్యుయేషన్ ఏంటి? అంటే ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అదొక ఇన్‌స్టిగేటెడ్ వయలెన్స్ అండి. అంటే రెచ్చగొట్టిన వయలెన్స్ అది. హ్మ్. సో, రెచ్చగొట్టారు. అదోడు ఎవరిని రెచ్చగొట్టారు? మా ఒక బజరంగ్ దళ్, ఒక విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక పీస్‌ఫుల్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఇక్కడ ఏంటంటే హ్మ్. నాగ్పూర్‌లో ఆ ప్లేస్‌లో అక్కడ ఔరంగజేబ్ టూంబ్ ఉంది, అక్కడ హ్మ్. సమాధి ఉంది. ఆ సమాధి ఇక్కడ ఉండకూడదు. ఎందుకంటే ఇవాళ నుంచి అడిగేది కాదు, అది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఎందుకంటే ఔరంగజేబ్ అనే అతను మన హిస్టరీ బుక్స్ అంతకుముందు పరిపాలించిన పాలకులు గాని 70 ఏళ్లలో వాళ్ళు గాని, అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు గాని, వాళ్ళు యూజ్ చేసిన ఒకే ఒక టాక్టిక్ ఏంటి? డివైడ్ అండ్ రూల్. హ్మ్. సో, దాని ఆధారితంగా విభజించి పాలించు. సో, హ్మ్. దాని ఆధారితంగానే మన హిస్టరీ బుక్స్‌ని ఎంత వక్రీకరించారో ఇవాళ రోజు అవన్నీ తేటతెల్లం అవుతున్నాయి. తెలుస్తున్నాయి వన్ బై వన్. హ్మ్. అసలైన హిస్టరీ మన చరిత్ర వేరో, వీళ్ళు చూపించినది ఇన్ని రోజు మనం చదువుకున్న చరిత్ర వేర్రా బాబు స్కూల్ బుక్స్‌లో అని చెప్పి ఇప్పుడు అందరం బాధపడుతున్న వైనం ఇవాళ రోజు. హ్మ్. సో, అదే విధంగా ఒక ఔరంగజేబు మనం చూస్తే ఒక హిందువులని ఊచకోత కోసాడాయన. హ్మ్. ఇన్ 17th సెంచరీ అవును. నియర్లీ ఆయన 17, 18th సెంచరీ ఆ టైంలో హ్మ్. హిందువులందరినీ ఊచకోత కోసిన ఒక పెద్ద మొఘల సామ్రాజ్య రాజు అంటే అది ఔరంగజేబ్ పేరు ఎక్కువ వినబడుతుంది. అవును. అది ఎంతో కిరాతకంగా హిందువుల్ని మత మార్పిడిలు చేశాడు. హ్మ్. వినని వాళ్ళని ఊచకోత కోసాడు. అవును. ఎంతమందిని చంపాడు. సో, ఇవాళ రోజు ఒక ఛత్రపతి మహారాజ్ సంభాజీ గారి సంభాజీ గారినైతే చరిత్ర మరి కూడా, జీవిత చరిత్ర కూడా అదే చూపిస్తుంది. క్లియర్ గా చూపించారు. అసలు ఆయన చరిత్రను కూడా చాలా వక్రీకరించారు. హ్మ్. అలాంటప్పుడు ఇవాళ రోజు ఆ చరిత్ర కూడా బయటపడింది. చరిత్రకారులు మన వాళ్ళు ఎంతో మంది అంతకు ముందు మహారాష్ట్రియన్స్ గాని, వాళ్ళు గాని, వీళ్ళు గాని అన్ని క్లియర్ గా మన దగ్గర ఉన్నాయి బుక్స్. హ్మ్. చరిత్ర క్లియర్ గా రాశారు. కానీ అవి మాత్రం ఏవి పరిగణలోకి తీసుకోకుండా ఆ బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినది అండ్ దాని తర్వాత మన కాంగ్రెస్ వాళ్ళు హ్మ్. ఏదైతే ఉన్నారో, ఎవరైతే వేరే కమ్యూనిటీస్ ఒక ఓట్స్ గురించి ప్రాకులాడతారో ఎక్కువగా, సో వాళ్ళని ఆనందపరచడానికి ఈ చరిత్రను వక్రీకరించి ఇదే టెక్స్ట్ బుక్స్ లో చిన్న పిల్లలతో సహా అవే నేర్పడం జరిగింది. వాళ్ళ రోజు అదే నేర్పించుకుంటూ వచ్చారు వాళ్ళు. హ్మ్. సో దాన్ని కానీ ఇదే మా విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ, సో వీళ్ళు ఈ హిందూ ఒక ఈ ఆర్గనైజేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. ఇది వాళ్ళు ఉన్నది, వాళ్ళు అడుగుతుంది న్యాయమే. అక్కడ వాళ్ళు ఏం అడుగుతున్నారు ఇవాళ రోజు? హ్మ్. ఇది ఇతన్ని ఇట్లా గ్లోరిఫై చేస్తూ ఇదేదో పెద్ద గొప్ప వ్యక్తి లాగా, ఇతనికి ఒక పెద్ద సమాధి, దీనికి ఒక పెద్ద ఇది, ఇవన్నీ ఇక్కడ అర్థం ఏంటి? ముఖ్యంగా ఆ ఏరియా కూడా చూస్తే అది ఛత్రపతి సంభాజీ నగర్. ఆ ఏరియా అవును. పేరే ఛత్రపతి సంభాజీ సంభాజీ నగర్. నగర్. అందులో ముఖ్యంగా ఎవరినైతే అతను అంత కిరాతకంగా చంపాడో అక్కడ ఆయనకి పెద్ద ఆయనకు పెద్ద పెద్ద సమాధులు. టూంబులు కట్టి హ్మ్. ఇదంతా చేయడం ఏంటి? ఇక్కడి నుంచి దయచేసి తీసేయండి. ఇది మా యొక్క సెంటిమెంట్స్ ని, ఇది మా యొక్క భావాల్ని హరింపజేస్తున్నట్టుగా, హర్ట్ చేస్తున్నట్టుగా, వాటిని బాధ పెడుతున్నట్టుగా ఉంది మా భావాల్ని. సో దయచేసి ఇది తీసేయండి ఇక్కడ అనేది వాళ్ళు ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేశారు. కానీ నిజానికి వాళ్ళు ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తే కావాలని ఇంకొక వర్గము హ్మ్. ఒక రూమర్స్ క్రియేట్ చేశారు. అక్కడ ఏం రూమర్స్ క్రియేట్ చేశారు? వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథాన్ని వీళ్ళు ఏదో కాల్చినట్టు, తగలబెట్టినట్టు ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేసి కావాలని వయలెన్స్ చేద్దామని చెప్పి వాళ్ళ మీద అట్లా అబద్ధపు అభియోగాలు, విహెచ్పి మెంబర్స్ మీద అండ్ బజరంగ్ దళ్ వాళ్ళ మీద అబద్ధపు అభియోగాలు మోపి వాళ్ళ ఇళ్ల మీద, వాళ్ళ యొక్క షాప్స్ మీద, వాళ్ళ యొక్క బిజినెస్ల మీద గొడవలకి వెళ్ళి వీళ్ళు వాళ్ళని కొట్టడం చేసి వాళ్ళని లూటీ చేద్దామని ప్లాన్ లో ఇదంతా చేశారు. హ్మ్. సో ఇదంతా ఒక కాన్స్పిరసీ అంతే. ఇదంతా ఒక రూమర్స్ ద్వారా కాన్స్పిరసీ చేసి అవతల వర్గం వాళ్ళు చేసిన ఒక చెత్త పని ఇది. ఓకే. కాన్స్పిరసీ అదంతా. సో అది కేవలం దానికి బలైంది ఎవరు? వాళ్ళ రోజు విహెచ్పి అండ్ బజరంగ్ దళ్ వాళ్ళ దారుణ వాళ్ళ ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే దాన్ని వీళ్ళు ఒక ఇదిగా సృష్టించి మా మత కలహాల కింద మార్చేసి కావాలని ఇదంతా చేసుకోవడం జరిగింది. సో ఇవాళ రోజు అది జరిగింది. అక్కడ ఒక సమాజ్వాదీ పార్టీ ఎంపీ గానీ వీళ్ళందరూ కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. ఒకసారి చూస్తే అక్కడ చాలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. కార్లు మొత్తం అన్ని తగలబెట్టారు. ఇవన్నీ చూసుకున్నట్టయితే మనం సోషల్ మీడియాలో చాలా విజువల్ చూసాము. అంటే ఏదైతే అక్కడ బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంది. మహారాష్ట్రకి సంబంధించి దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన కూడా చెప్పారు, ఏమి మీరు రూమర్లు నమ్ముకోండి, ఏదైతే మత గ్రంథాలు తగలబెట్టడం అలాంటి ఏం లేదని చెప్తున్న పరిస్థితి. కానీ ఎక్కడైతే బీజేపీ స్ట్రాంగ్ గా ఉందో, లేకపోతే
అలాగా ప్రభుత్వాలు ఉన్నాయో అక్కడ ఏదో అలజడి సృష్టించాలని Yes. దానిలో భాగంగానే ఇది జరుగుతుంది అనుకోవచ్చు. 100% అండి. ఎక్కడైతే బీజేపీ గవర్నమెంట్ ఉందో అక్కడ మాత్రమే ఇలాంటి అలజడులు గొడవలు సృష్టించడానికి ఇవాళ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఆ ఇండి అలయన్స్ ఏదైతే వీళ్ళందరూ కలిపి ఒక చోట చేరారో ఈ అలయన్స్ ఒక ప్రభుత్వాలు చేసే పనులు ఇవన్నీ, అంతకంటే ఏం లేదు. వాళ్ళు ఇన్స్టిగేట్ చేస్తున్న వయలెన్స్లు ఇవన్నీ కానీ నిజానికి బీజేపీ ఉన్న చోట చాలా శాంతియుతంగా ఉంది. ఇవాళ రోజు మీరు చూసుకుంటే ఆర్కే గారు, ఇవాళ రోజు గత బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసిన దానికంటే ముందు ప్రభుత్వాలను చూసుకుంటే హైదరాబాద్ లోనే మీకు ఎన్ని టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయినాయి. ఒక దిల్సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కానీ, ఒక అది అక్కడ కోటిలో కానీ, అక్కడ కానీ లుంబిని పార్క్ లో కానీ ఎన్ని వరుసగా బాంబ్ బ్లాస్ట్లు అయినాయండి. మరి ఈ 10 ఏళ్లలో ఒక బాంబ్ బ్లాస్ట్ కూడా ఎందుకు అవ్వలేదు? ఎక్కడైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ లో ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత మీకు సిటీస్ లో కానీ, మెట్రోపాలిటన్ సిటీస్ లో కానీ బాంబ్ బ్లాస్ట్లు ఎందుకు అవ్వలేదు అంటే, అదే పుల్వామా కానీ అది కానీ బార్డర్స్ లో అవుతున్నాయి చిన్న చిన్న టెర్రరిస్ట్ అటాక్స్. అది మన ఆర్మీ వరకే అవుతుంది, మన ఆర్మీ వాళ్ళని తిప్పి కొడుతున్నారు. ఆ బార్డర్స్ లో అవుతున్నాయి కానీ ఇండియా లోపలికి చొచ్చుబడి ఈ టెర్రరిస్టులు ఎందుకు రాలేకపోయారు? సో ఇవాళ రోజు బీజేపీ అంత సక్సెస్ఫుల్ గా ఒక టెర్రరిస్ట్ యాక్టివిటీస్ ని కానీ, అల్ఖైదా కానీ వీళ్ళందరినీ నిర్మూలించి ఒక పగడ్బందీగా మన దేశ డిఫెన్స్ సిస్టమ్ ఎంత బాగా చేసుకుంటూ వస్తే వీళ్ళు ఇంకా వీళ్ళకి వేరే దారి లేక బయట శత్రువులు కాదు, మన లోపల ఉన్న శత్రువులే ఇలాంటి అలజడులు సృష్టించి మన దేశ శాంతి భద్రతని భంగం కలిగిద్దామని చెప్పి ఇలాంటివన్నీ చేస్తున్నారు వీళ్ళు. అది ఎందుకంటే బయట నుంచి వచ్చే శత్రువులను అంతా అరికట్టేసాం మేము. అవన్నీ చేసుకుంటూ పగడబందీగా డిఫెన్స్ సిస్టమ్ కట్టుకుంటూ వచ్చాం మేము. సో లోపల ఇక ఏం అవ్వట్లేదు, సో వీళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏం చేయాలని. సో అందుకని అపోజిషన్ పార్టీ వాళ్ళు ఇలాంటి పనులు చేసుకుంటూ ఇలాంటివన్నీ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడుతున్నారు, అంటే సనాతన ధర్మానికి సంబంధించి ఆయన మాట్లాడారు. మొన్న ఏదైతే జనసేన ఆవిర్భావ దినోత్సవం కూడా మాట్లాడారు, దానికి సంబంధించే తమిళనాడు నుంచి ఎవరైతే స్టాలిన్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్న పరిస్థితి. మాకు అసలు త్రిభాషా విధానమే లేదు, మేము హిందీని వ్యతిరేకిస్తాం అంటే ఎలక్షన్స్ రాబోతుంది కాబట్టి ఇది ఒక స్టంట్ లో భాగంగానే బీజేపీని టార్గెట్ చేయాలని భాగంగానే చూస్తారా, లేకపోతే అసలు ఏంటి? 100% అండి. ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి సో బీజేపీ ఓట్ బ్యాంక్ అక్కడ మీరు తమిళనాడులో కూడా చూసుకుంటే ఇవాళ రోజు అన్నమలయ్య గారు మా బీజేపీ ప్రెసిడెంట్, అక్కడ ప్రస్తుత ప్రెసిడెంట్, ఈస్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. ఆయన వల్ల ఇవాళ రోజు దగ్గర 20-30% ఓట్ పర్సెంటేజ్ షేర్ పెరిగింది మాకు అక్కడ బీజేపీది. ఎప్పుడూ లేదు. ఒక ద్రవిడియన్ సిస్టమ్ నే బాగా బలంగా నమ్మే, ఒక పెరియార్ గారి సిద్ధాంతాలనే బాగా నమ్మే ఒక తమిళనాడు ఇవాళ రోజు ఒక కేవలం 2 ప్రాంతీయ పార్టీలు డిఎంకే, అన్నా డిఎంకే వీళ్ళిద్దరి మధ్య కొట్టుమిట్టాడుతున్న ఆ తమిళనాడులో పెద్ద డెవలప్మెంట్ కాలేదు ఇన్నేళ్లలో. ఈ 70 ఏళ్ల చరిత్రలో ఏం పెద్ద డెవలప్మెంట్ అయింది? చెన్నై ఒకటి తప్పితే మీకు రూరల్ ఏరియాస్ కానీ అవి కానీ ఇవన్నీ చూస్తే వాళ్ళు చాలా దిగజారిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. అలాంటి రోజు ఇవాళ రోజు బీజేపీ అసలు ఎక్కడా లేని చోట నుంచి ఆ బీజేపీని తీసుకొచ్చారు అన్నమలయ్య గారు కానీ, అక్కడ ఉన్న బీజేపీ నాయకులు కానీ. మళ్ళీ ఒక హిందుత్వంతో ఒక అందరికి అన్ని కులాలు ఒకటే. బీజేపీ ఎప్పుడైనా సరే సార్, బీజేపీ కానీ మా ఆర్ఎస్ఎస్ కానీ ఏదైనా కానీ మేము కులాల వారీగా నమ్మం. మేము అన్ని కులాలు ఒకటే, ఒక హిందూయిజం, ఒక హిందూ తత్వాన్ని నమ్ముతాం మేము. హిందూయిజం ఈజ్ అ వే ఆఫ్ లైఫ్, ఇట్స్ నాట్ ఏ రిలీజన్, ఇట్స్ అ వే ఆఫ్ లైఫ్. సో దాని పరంగానే మేము అన్ని కులాలు ఒకటే, హిందుత్వం ఒకటే. అలానే మిగతా రిలీజియన్స్ ని మేము రెస్పెక్ట్ చేస్తాము, కానీ మా మతం జోలికి వస్తే మాత్రం మేము ఊరుకోం. మా సెల్ఫ్ రెస్పెక్ట్ జోలికి వస్తే మాత్రం మేమే కాదు ఎవడు ఊరుకోడు, అవునా కదా? సో అదే విధంగా ఇవాళ రోజు అన్నమలయ్య గారు అక్కడ ఎంతో మంచి క్యాంపెయిన్స్ ని చేపట్టి అక్కడ బీజేపీని అంత పైకి తీసుకొచ్చి మంచి ఇవాళ రోజు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తున్న డిఎంకే గవర్నమెంట్ కి ఇవాళ రోజు వాళ్ళ యొక్క నిజస్వరూపం జనాల ముందు చూపించాడు ఆయన. వాళ్ళని నగ్నంగా చేసి చూపించాడు వాళ్ళ రోజు ఇది వీళ్ళ పరిస్థితి అని. సో ఆ భయంతోనే వాళ్ళు ఏం మాట్లాడే అర్థం కాక వాళ్ళు ఇలాంటి డైవర్సిటీ పాలిటిక్స్ చేస్తున్నారు. అంటే అందరూ చెప్తున్నారు బీజేపీ అనగానే ఏదైనా వినపోతే అక్కడ సిబిఐ వస్తుంది, ఈడీ వస్తుంది. అంటే లెక్కర్ స్కామ్ కి సంబంధించి తమిళనాడులో 1000 కోట్ల లెక్కర్ స్కామ్ మీద ఈడీ కూడా ఎంటర్ అవబోతుంది. అంటే ఎలక్షన్స్ ఉంది కాబట్టి ఎంటర్ కాబోతుందని వాళ్ళు చెప్తున్నారు. బట్ తప్పు జరిగింది కాబట్టి మేము వెళ్తామని చెప్పి వీళ్ళు అన్నారు. నిజంగా ఏం చెప్తారు ఈ విషయం గురించి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈడీ, సిబిఐ ఇవన్నీ సెంట్రల్ అథారిటీసే కానీ సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధం ఉండదండి. అవన్నీ ఇండిపెండెంట్ బాడీస్. దే ఆర్ ఫార్మ్డ్ బై ప్రాపర్ బిల్ అండ్ యాక్ట్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. ఓకే, ఒక పార్లమెంట్ లో ఒక ప్రాపర్ యాక్ట్, ఒక బిల్ కింద ఫామ్ అయ్యి వచ్చిన ఇండిపెండెంట్ బాడీస్ అవి. వాటి మీద సెంట్రల్ గవర్నమెంట్ ఒక అథారిటీస్ ఉంటాయి అన్నది అదంతా అపోహలు, ఊహాగానాలు మాత్రమే. ఇవాళ రోజు ఎక్కడైనా స్కామ్ జరిగితే ఈడీ, సిబిఐ వాటి పనులు వాళ్ళు చేసుకోవాలి, అవునా? సో మీరు ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నారు, స్టేట్ గవర్నమెంట్ ఉంటే మీరు స్కామ్లు చేసి మీ మీద ఈడీలు, సిబిఐలు రాకూడదా? అలా వస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఏం సంబంధం అండి? అవునా కదా? అంటే మీరు స్కామ్ చేయొచ్చు కానీ ప్రాసిక్యూట్ మాత్రం ఈడీలు, సిబిఐలు మాత్రం వాళ్ళు వచ్చి వాళ్ళ పనులు వాళ్ళు చేయకూడదు. మీ మీద ఎంక్వైరీలు, ఇంట్రోగేషన్ చేయకూడదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను యాజ్ ఎ హైకోర్టు అడ్వకేట్ నాకు తెలుసుగా జనరల్ ఎనీ కేసు ఏదైనా కానీ ఒక ఎఫ్ఐఆర్ అవ్వాలన్నా ఎఫ్ఐఆర్ అయితేనేమో అది క్రిమినల్ కేసు, అదే ఈడీ ఫైల్ చేసి ఈసీఐఆర్ అంటాం. ఈడీ ఎప్పుడైనా సరే డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ గా ఒక కేసుని టేకప్ చేసే హక్కు లేదు. ఐదర్ ఒక ఎఫ్ఐఆర్ అయితే ఒక పలానా వ్యక్తి ఒక పలానా స్కామ్ చేశాడని అతని మీద ఎఫ్ఐఆర్ అయితే, చీటింగ్ కానీ, క్రిమినల్ ఇంప్లిమెంటేషన్ కానీ, వేరే ఇతర సెక్షన్స్ పెట్టి ఒక ఫ్రాడ్ చేశాడు, మనీ లాండరింగ్, మనీ మిస్అప్రాపరేషన్ అనేది మనీ లాండరింగ్ చేశాడని ఒక ఎఫ్ఐఆర్ నమోదైతే ఆ ఎఫ్ఐఆర్ ని ఆధారితంగా
ఈడీ వచ్చి ఈసీఐఆర్ ఫైల్ చేసి అతని మీద ఇన్వెస్టిగేషన్ చేసి దాని పరంగా ఛార్జ్ షీట్ వేస్తుంది. సో ఈసీ అనేది ఈడీ అనేది అంత ఈజీగా వచ్చి ఏదో అరెస్ట్ చేసేయడము ఈజీగా చేయడం ఉండదు. ఒక ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, అంతకుముందు అతని మీద క్లియర్ గా ఒక ఎస్టాబ్లిష్ అయిన ఎఫ్ఐఆర్ ఉండాలి, దాని పరంగా క్లియర్ గా ఒక ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అవ్వాలి, దాని పరంగా వీళ్ళు వచ్చి అప్పుడు అది నిజంగా బేసిక్ ప్రాథమిక ఇన్వెస్టిగేషన్ లో కరెక్ట్ గా పక్కాగా ఎవిడెన్స్లు ఉన్నాయి అంటేనే దాని తర్వాత వాళ్ళు ఈసీఐఆర్ ఫైల్ చేసి దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి దాని తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. ఇంత పెద్ద ప్రక్రియ ఉంటుంది. ఊరికి వచ్చి వాళ్ళని ఏదో చేసామని అంటాం. మీ నిజంగా ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ అయ్యి మీకు అగేన్స్ట్ ఎవిడెన్స్ దొరికాయి కాబట్టి ఇవాళ రోజు ఈడీ కానీ సిబిఐ కానీ వచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఇవాళ రోజు జగన్ చూసినా మీరు, జగన్ మీద కూడా ప్రైమా ఫేస్ ఎస్టాబ్లిష్ ఎవిడెన్స్ ఉన్నాయి కాబట్టి ఇవాళ రోజు ఆయన అరెస్ట్ చేశారు, పెట్టారు. 1.5 years దగ్గర 2 years పెట్టారు ఆయన జైల్లో, ఇక్కడ చెంచల్గూడ జైల్లో. దాని తర్వాత బయటకు వచ్చాడు బెయిల్ మీద. దాని తర్వాత ఇక మనకు తెలుసు. కానీ ఆ కేసులు నడుస్తున్నాయి, ఇంకా అవేం పోలేదే, అతను నిర్దోషం నిరూపిత కాలేదే, ఇంకా నడుస్తున్నాయి కదా కేసు. కొంచెం టైం పడతాయి. ఏంటంటే ఇందులో మనీ ట్రైల్ అని ఉంటది ఆర్కే గారు. ఒక ఎవిడెన్స్ ఉన్నా కూడా ఈ ట్రాన్సాక్షన్స్ ఎక్కడి నుంచి ఎక్కడైనా వీళ్ళు సూట్ కేస్ కంపెనీలు ఎక్కడ పెట్టారు, పనామాలో పెట్టారా, లేకపోతే ఇక్కడ మౌరిషియస్ లో కంపెనీలు ఓపెన్ చేస్తే సూట్ కేస్ కంపెనీలు అంటాం వీటిని. అంటే ఓన్లీ ఆన్ పేపర్ ఉంటాయి కంపెనీలు, నిజంగా అక్కడ వెళ్తే చూస్తే మీకు ఆఫీస్ ఉండదు, ఏముండదు. సో అలాంటి కంపెనీల ద్వారా వీళ్ళు మనీ లాండరింగ్ చేస్తారు, ఈడీ యాక్ట్. సో దాని పరంగా వీళ్ళు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అని అంటాం. సో మనీ లాండర్ పిఎంఎల్ యాక్ట్. సో దాని ఆధారితంగా ఈడీ పనిచేస్తుంది. సో దాని పరంగా వీళ్ళు అవన్నీ మనీ లాండరింగ్ ని మనీ ట్రైల్ అంటాం. అంటే ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అవి ఇవంతా ఇన్వెస్టిగేషన్ చేయాలి. సో మనీ ట్రైల్ ని ద్వారా ఎస్టాబ్లిష్ చేయగలగాలి. సో ఇన్వెస్టిగేషన్ టైం పడుతుంది, ఎన్నో ఏళ్ళు పడుతుంది. అంటే పడుతుంది. ఇవాళ రోజు మీరు మామూలు సివిల్ కేసు తీసుకుంటే ఎన్నో ఏళ్ళు పడుతుంది ఒక ప్రాపర్టీ మీద ఇష్యూ అయితేనే. అలాంటి ఇంత పెద్ద మనీ లాండరింగ్ అయినప్పుడు టైం పడుతుందా? పడుతుంది, కొద్ది టైం పడుతుంది. అందులో ఈడీకి ఒక్క కేసే ఉంటుంది కదా, 100 కేసులు ఉంటుంది. మరి అన్నింటిలోనూ చేయాలి కదా, చేసుకుంటూ వెళ్ళాలి కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. కొద్దిగా టైం పడుతుంది, టైం టేకింగ్. కానీ ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఎవరైతే నిజంగా నిందితులు ఉన్నారో వాళ్ళు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదు. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, బట్ దే విల్ బి ప్రాసిక్యూటెడ్ అండ్ ఇఫ్ దే ఆర్ ప్రూవెన్ wrong, definitely they will be legally punished. That will be there at the end of the day. Right.